వినియోగ ఎల్పీజీ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇకపై ఈకేవైసీ చేసుకోవటం తప్పనిసరని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆదివారం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం గ్యాస్ వినియోగదారులందరూ తమ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. గ్యాస్ పంపిణీలో అక్రమాలను అరికట్టడానికి, అర్హులైన వారికే సబ్సిడీ అందేలా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. వినియోగదారులు ఈకేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని కేంద్రం ఊరటనిచ్చింది. చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, హెచ్పీ లేదా భారత్ గ్యాస్ మొబైల్ యాప్లను ఉపయోగించి సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ఆధార్ ఫేస్ ఐడి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ముఖ గుర్తింపు ద్వారా ఇంట్లో నుంచే ఈకేవైసీ చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ సూచించింది. ఏవైనా ఇబ్బందులుంటే స్థానిక డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించవచ్చు. దేశంలో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఎల్పీజీ సిలిండర్ల కొరత వార్తలపై కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. గ్యాస్ సరఫరాలో కొంతమేర ఇబ్బందులున్న మాట వాస్తవమేనని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ అంగీకరించారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని, ముడి చమురు నిల్వలు తగినంత ఉన్నాయని ఆమె భరోసా ఇచ్చారు. ఎక్కడా సరఫరా పూర్తిగా ఆగిపోయే పరిస్థితి లేదని మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. దేశంలోని అన్ని చమురు శుద్ధి కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని సుజాత శర్మ వివరించారు. ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయటం ద్వారా గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని, తద్వారా కృత్రిమ కొరతను తగ్గించొచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి గ్యాస్ వినియోగదారులు తమ కనెక్షన్ సురక్షితంగా ఉండాలంటే వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవటం ఉత్తమం. ఒకవైపు యుద్ధ ప్రభావంతో చమురు ధరలు మండుతుంటే, మరోవైపు గ్యాస్ కొరత సామాన్యుణ్ణి ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ ఈకేవైసీ నిర్ణయం వినియోగదారులకు ఏ మేరకు మేలు చేస్తుందో వేచి చూడాలి.